బెత్లెహేమ్ అనే ఊరిలో శామ్యూల్ అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. అతనికి దేవుడంటే చాలా భయం, భక్తి. అతని భార్య పేరు మరియా. వారికి 2 చిన్న పిల్లలు. ఆ సంవత్సరం వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయాయి. శామ్యూల్ కుటుంబం గడవడమే కష్టంగా మారింది. అప్పులవాళ్లు ఇంటికి వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి శామ్యూల్, మరియా చాలా బాధతో ప్రార్థన చేశారు. ప్రభువా, మాకు వేరే ఆధారం లేదు. మా పిల్లల ఆకలి తీర్చడానికి, ఈ అప్పుల బాధ నుండి బయటపడటానికి మీరే మార్గం చూపాలి అని కన్నీటితో వేడుకున్నారు. మరుసటి రోజు ఉదయం శామ్యూల్ పని వెతుక్కుంటూ పక్క ఊరైన ఎరికోకు బయలుదేరాడు. దారిలో వెళ్తుండగా కాలిబాట పక్కన లెదర్ బ్యాగ్ పడి ఉండటం చూశాడు. చుట్టూ ఎవరూ లేరు. శామ్యూల్ ఆ సంచిని తెరిచి చూస్తే అందులో చాలా బంగారు నాణేలు, విలువైన పత్రాలు ఉన్నాయి. ఆ డబ్బుతో శామ్యూల్ అప్పులన్నీ తీరిపోతాయి. అతని కుటుంబం జీవితాంతం ధనవంతులుగా బతకచ్చు. ఒక్క క్షణం శామ్యూల్ మనసులో ఆలోచన వచ్చింది. ఇది దేవుడే నా ప్రార్థనకు జవాబుగా పంపించాడేమో. దీన్ని తీసుకుంటే నా కష్టాలన్నీ తీరిపోతాయి కదా అనుకున్నాడు. కాని వెంటనే అతనికి దేవుని వాక్యం గుర్తొచ్చింది. పరుల సొమ్మును ఆశించకూడదు అని అతని అంతరాత్మ హెచ్చరించింది. వెంటనే అక్కడే మోకరించి, దేవా, ఈ శోధనలో పడకుండా నాకు సహాయం చెయ్యి. ఈ డబ్బు నాది కాదు, దీనిని పోగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని ప్రార్థన చేశాడు. ఆ సంచిలో ఉన్న పత్రాలను చూసి అది ఆ ప్రాంతపు జమీందారు గిద్యోను గారిదని అర్థం చేసుకున్నాడు. చిన్న విన్నపం, మీకు ఈ వీడియోలు ఆసక్తికరంగా అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలు చేయడానికి చాలా సమయం పడుతుంది. మీ ప్రోత్సాహం మాకు ఎంతో సహాయపడుతుంది. గిద్యోను చాలా కోపిష్టి అని ఆ ప్రాంతంలో పేరుంది. శామ్యూల్ వెంటనే ఆ సంచిని తీసుకుని జమీందారు ఇంటికి వెళ్ళాడు. జమీందారు గిద్యోను తన సంచి పోయిందని సేవకుల మీద అరుస్తున్నాడు. అప్పుడు శామ్యూల్ లోపలికి వెళ్ళి, అయ్యా, దారిలో నాకు ఈ సంచి దొరికింది, ఇది మీదేనా చూడండి అనిచ్చాడు. గిద్యోను ఆశ్చర్యపోయాడు. సంచి తెరిచి చూసుకున్నాడు. ఒక్క నాణెం కూడా తగ్గలేదు. గిద్యోను శామ్యూల్ వైపు చూసి, నువ్వు చాలా పేదవాడిలా కనిపిస్తున్నావు. ఈ సంచిలో ఉన్న డబ్బుతో నీ తలరాతే మారిపోయేది. ఎవరూ చూడలేదు కదా, ఎందుకు తిరిగి ఇచ్చేశావు అని అడిగాడు. అందుకు శామ్యూల్ వినయంగా ఇలా అన్నాడు, అయ్యా, మనుషులు చూడకపోవచ్చు, కాని నా దేవుడు ఎప్పుడు నన్ను చూస్తూనే ఉంటారు. అన్యాయంగా సంపాదించిన ఆస్తి నా ఇంటికి శాపం తెస్తుంది, కాని ఆశీర్వాదం తేదు. నా దేవుడు నాకు నేర్పిన నీతి ఇదే. ఆ మాటలకు జమీందారు గిద్యోను కదిలిపోయాడు. తన జీవితంలో అంత నిజాయితీని, దేవుని పట్ల అంత భయాన్ని ఎప్పుడూ చూడలేదు. గిద్యోను ఇలా అన్నాడు, శామ్యూల్, నీ దేవుడు నిజంగా గొప్పవాడు. నీలాంటి నమ్మకమైనవాడు దొరకడం కష్టం. ఈ రోజు నుండి నా